హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వీడియో ఏంటంటే కాల్చిన చికెన్ అనమాట. చాలా టేస్టీ ఉంటుంది ఇది. మామూలు చికెన్ కంటే మన చికెన్ చేపలనే కాల్చిన చికెన్ అంటే వాళ్ళు ఇస్తారనమాట. మంచిగా బాగా కాల్చి పసుపు ఉప్పేసి మంచిగా కడిగి ఇస్తారనమాట. పసుపు రుద్ది మంచిగా కడిగి ఇస్తారు. అయితే ఒక 2 కిలోలు తీసుకున్నాం అనమాట కాల్చిన చికెన్. తీసుకొని మంచిగా కడిగి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 2 కిలోలు కదా, పెద్ద స్పూన్లు వేసుకొని ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ 2-3 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిగడ్డ తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్, కాల్చిన చికెన్ కదా. తర్వాత వేగిన తర్వాత పెద్ద స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు అనేది పచ్చివాసన అయ్యే వరకు ఫ్రై కావాలన్నమాట. మూత పెట్టుకొని మంచిగా ఉడికిన తర్వాత చూడండి ఎంత బాగా గోలింది కదా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1.5 స్పూను వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై కావాలన్నమాట. మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంది కదా, బాగా కలుపుకొని ఇట్లా ఏమంటారు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. చికెన్ ఇట్లుంటుంది అనమాట కాల్చిన చికెన్. అయితే ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, వాళ్ళు పసుపు పెట్టి మంచిగా నీట్గా కడిగి ఇస్తారనమాట మనకు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. నాటుకోడి లాగా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే. అది మంచిగా కడుక్కొని వేసుకోవాలి. వేసి ఉప్పు వేసుకోవాలి ఇంకా తగినంత. ఒక 2-3 స్పూన్లు ఉప్పు వేసుకొని ఇప్పుడు మంచిగా ఉల్లిగడ్డ అవన్నీ బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలన్నమాట. చికెన్ పసుపు అంతా చికెన్కి బాగా పట్టాలి. మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని అందులో చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ అంత టైం కూడా ఏం పట్టదు. మామూలు చికెన్ ఎట్లా ఉడుకుతుందో ఇది కూడా అంతే టైంలో ఉడుకుతుంది అనమాట. 20 నిమిషాలలో చికెన్ రెడీ అవుతుంది అనమాట. టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుంటుంది. మామూలు చికెన్ కంటే కూడా ఇది స్కిన్లెస్ కాదు, స్కిన్ తోటే తీసుకొచ్చినాం అనమాట కాల్చి. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మంచిగా చిన్న మంట మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా బయటకు వస్తుంది కదా. ఇప్పుడు కారం వేసుకోవాలన్నమాట. మనకు తగినంత కారం. ఒక 3 స్పూన్ల కారం వేసిన నేను 2 కిలోల చికెన్కి 3 స్పూన్ల కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలిపి కారం అంతా ముక్కకు పట్టే వరకు పెద్ద మంట మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టొద్దు. ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అయితే ఇంకా ఇది మూత పెట్టుకొని ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇది మసాలా వేసేది మిస్ అయిందండి. ఏం లేదు, 2 కిలోలది కదా. ఒక 50 గ్రాములు జీడిపప్పు, ఒక ఉల్లిగడ్డ, కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసుకొని మసాలా పట్టుకోవాలి. అది వీడియో క్లిప్ మిస్ అయిందనమాట. అంతే. 50 గ్రాములు జీడిపప్పు, ఒక ఉల్లిగడ్డ, కొత్తిమీర ఒక కట్ట, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్త పేస్ట్ లాగా పట్టుకొని అది వేసుకోవాలి. చాలా చాలా క్రీమీగా చాలా టేస్టీగా వస్తుంది చికెన్ అయితే. అస్సలు ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా ఇప్పుడు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. మొత్తం 20 నిమిషాలలో ఉడికిపోతుంది చికెన్ అయితే. 20-25 నిమిషాలలోనే మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెం ఇప్పుడు పెరిగి వేసుకోవాలన్నమాట. బాగా చూడండి జలం వస్తుందన్నమాట నాకైతే ఇట్లా మాట్లాడుతుంటే. చికెన్ చూస్తుంటే అంత టేస్ట్ ఉంటుంది. బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకోవాలి. బయటికి అంతా ఇట్లా వచ్చింది కదా వాటర్. ఇప్పుడు పెరిగేసుకోవాలి. ఒక పెద్ద స్పూన్ అంతా పెరిగేసుకొని కలిపి మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. మొత్తం ఉడికిన తర్వాత మనం గరం మసాలా వేసుకోవాలి. మూత పెట్టి జరసేపు ఉడికిన తర్వాత మళ్ళీ తీసి గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం గరం మసాలాలు అయితే చాలా తక్కువ అనమాట వాడేది. మేము చాలా తక్కువ వాడతాము. మళ్ళీ ఒకసారి ఇంకా ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఉడికింది ఇంకా చికెన్ వేసుకొని కలిపి మళ్ళీ ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట.
చపాతీలకైనా, జొన్న రొట్టెలకైనా, వైట్ రైస్లకైనా, బగారా రైస్లకైనా చాలా చాలా బాగుంటుంది. ఇదైతే ఈ చికెను కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. సూపర్ టేస్టీగా ఉండే కాల్చిన చికెన్ అన్నమాట. ఓకే అండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.